డ్రామా జూనియర్స్ సీజన్ 6 విన్నర్ లోహిత్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నాము. ఈరోజు విహారీ మీడియాతో చిన్న చిట్ చాట్ చేద్దాం. నమస్తేనండి. నమస్తే అండి. లోహిత్ డ్రామా జూనియర్స్ ఎలా వెళ్ళారు అక్కడి దాకా? ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడండి? డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ పడ్డాయి మాకు. ఓకే. అంటే వీడు ఫస్ట్ ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు ఫస్ట్ నుంచి. ఇది మన రామ్ చరణ్ది బంగారు కోడి పెట్టే డ్యాన్స్. ఓకే, మగధీర. అది ఫుల్ సాంగ్ వాడంతటా ఆడే వేస్తూ ఉండేవాడు. ఇది ఒకసారి సోనో విజన్లో మనకి ప్రోగ్రామ్ ఏదో పడింది. పడితే దానికి డ్యాన్స్కి వెళ్ళాం. ఓకే. వెళ్తే అక్కడ మధ్యాహ్నం లంచ్ టైం అయింది. అంటే వీడికి స్టేజ్ ఫియర్ ఉంటుందేమో, వెళ్ళడేమో, వేయడేమో అంటున్నాం. ఎందుకంటే చాలామంది అక్కడ క్రౌడ్ ఉంది. అంటే మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి వీడి టైం వచ్చేసరికి లంచ్ టైం అయింది. జనాలు వెళ్ళిపోయారు అక్కడ నుంచి అంటే లంచ్కి. వీడిని వేయమన్నారు కొంతమంది ఉంటే. అంటే వీడు నేను వేయను, నాకు అందరూ ఉండాల్సిందే, అందరూ ఉంటేనే వేస్తాను అన్నట్టు. ఓకే. దాంతో ఒక 1 అవర్ పోయాక వచ్చారు మొత్తం. ఫస్ట్ అప్పుడు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసాడు. అప్పుడు మేము అనుకున్నాం వీడికి స్టేజ్ ఫియర్ లేదు. ఓకే. మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని. సరే మన కోరిక వీడి రూపంలో తీర్చుకోవచ్చు. తల్లిదండ్రులు కొన్ని మనం తీర్చుకోలేము కదా. ఉంటాయి. మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎంతసేపు స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, ట్యూషన్కి వెళ్ళామా, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఈ తప్పితే మా టైంలో అవి ఉండవు. మనం వీళ్ళని అలా కాకుండా సరే ఎందులో వేద్దాం తీసుకుని లారెన్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని మన మొగల్రాజ్పురం. ఓకే. బాగా వేసాడు అది స్టెప్. ఈ చిరంజీవి బిల్ట్ స్టెప్ వేసాడు. ఓకే. వేస్తే జనాలు బాగా అప్రిషియేట్ చేశారు, క్లాప్స్. వీడి ఆనందం మామూలుగా లేదు. సర్లే అని చెప్పి అప్పుడు కుమార్ సార్ అని మన శేఖర్ మాస్టర్ గారు శిష్యుడు. ఓకే. ఆయన లారెన్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మొగల్రాజ్పురం, ఆయన దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఒక 5 years. ఓకే. తర్వాత ఈ ఎక్కడన్నా యాక్టింగ్ స్కూల్లో వేద్దామని చెప్పి చూస్తే మన విజయవాడలో సరైన యాక్టింగ్ స్కూల్స్ ఏం లేవు. అయితే వీళ్ళ మామయ్య వాళ్ళు కొంచెం స్టంట్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు. ఓకే. మేడం గారు మన శేఖర్ మాస్టర్ గారు గురువు గారు అయినా సరే వాళ్ళతో మా డ్యాన్స్ మాస్టర్ ఒకసారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు వీళ్ళ మామయ్యాలు కూడా వచ్చారు. వాళ్ళ మామయ్యాలతో పాటు డాక్టర్ ఎంఎస్ చౌదరి గారి డెన్కి మేము వెళ్ళాం. నేను వెళ్ళా ఎప్పుడో ఒక 5 years బ్యాక్. ఈలోగా ఈయన ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్లో వేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు అది గుర్తొచ్చింది, చౌదరి గారు ఉన్నారు కదా అని. ఆయన షూటింగ్లో బిజీగా ఉంటారు. సరే ఉన్నారా లేరా అంటూ వెళ్ళాం. అదే ఇప్పుడు కొత్త సినిమా మనం అనుకోవాలంటే నారంగ్ సలార్లో సరే డాక్టర్ ఎంఎస్ చౌదరి. ఓకే. అదే ఇప్పుడు అందరూ తెలిసింది ఏంటంటే నారంగ్ అంటే సలార్లో అది. సరే వెళ్తే సార్ సమయానికి అక్కడ ఉంటాం. మేము అడగగానే బలెవలు తీసుకురండి, జాయిన్ చేద్దాం అంటాం. మేము ఈరోజు మీ ముందులో కూర్చొని మాట్లాడుతున్నాము అంటే వీడికి యాక్టింగ్ వచ్చింది అంటే డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు. ఓకే. ఆయనే బ్యాక్ బోన్. ఆయన చెప్పకుండా వీడికి యాక్టింగ్ వచ్చేది కాదు. అలా ఉన్నప్పుడు మాకు ఆడిషన్స్ పడ్డాయి జీ తెలుగు. ఓకే. జీ తెలుగు ఆడిషన్ పడితే తీసుకెళ్తే ఆడిషన్ చేశారు. ఆడిషన్ అయిపోయాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే అడిగాం సార్ మనకి టీవీలో చూసుకుందామని ఏదో కోరిక ఉంటుంది కదా తల్లిదండ్రులకి. సార్ అంటే వాళ్ళు చెప్తాం చెప్పలేదు. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. డీజే ప్రోగ్రామ్. అంటే 1 month గడిచిపోయింది. ఇంకా వాళ్ళకి పిల్లలు కొంచెం తక్కువ ఏదో ఒక 5 కావాల్సి వచ్చి 5లో లోహిత్ని కూడా పిలవటం జరిగింది. వీడు అప్పటికే నేను సెలెక్ట్ అవ్వలేదు అంటే సరే ఏ చిన్నదే కదా 13 years లోపు తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తా ఉందాం ఆడిషన్ కానీ మనం బుజ్జగిస్తున్నాం. సరే వాళ్ళు పిలవగానే ఇంకా వెళ్ళాం. అప్పటికే వీడు గొడవ చేయడం. సరే వెళ్ళి అలా వీడు విన్ అయ్యి బయటకు వచ్చాం. ఓకే. అదే అసలు స్టేజ్ మీద వెళ్ళనా అనే స్టేజ్ నుంచి స్టేజ్ విన్నర్ అయ్యి బయటకు వచ్చాడు సీజన్ 6కి. వాళ్ళు కూడా జీ తెలుగు చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు మెంటర్స్ కానీ డైరెక్టర్ కానీ పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది పెట్టరు. వీళ్ళు చేసినప్పుడు చేస్తుంటారు, వీళ్ళని ఆడిస్తా. లేకపోతే అంత విన్ అయ్యి బయటకు వచ్చి అంత వాళ్ళు ఎప్పటికప్పుడు డాక్టర్స్ని పెడతారు.
మంచిగా వీళ్ళకి స్నాక్స్ అని ఫుడ్ అని రూమ్స్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేసి చాలా ఆడుతో పాడుతో చేస్తారు మెంటర్స్ కానీ. సీజన్ 7 కూడా కంటెస్టెంట్ మామూలుగా వెళ్తున్నాడు. సీజన్ 7లో కూడా కంటిన్యూగా పిలిచారు. ఇప్పుడు జీ తెలుగు ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. కంటిన్యూగా ఈవెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ సర్కిషోర్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా బాగా మంచిగా పిల్లల్ని చక్కగా చూసేవాళ్ళు. మెంటర్స్ అయితే సొంతంగా అసలు పిల్లల్లో పిల్లలు అయిపోతారు వాళ్ళు. అయిపోయి వాళ్ళని చాలా వాసు గారు, మనోజ్ గారు, అభి గారు ఇంకా ఉన్నారు, బుజ్జిబాబు అని వాళ్ళందరూ. మీ అబ్బాయి సీజన్ 6 విన్నర్ మీ ఫీలింగ్ ఏంటండి? నాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము అసలు ఊహించలా. అంటే మనం వెళ్ళింది ఏంటంటే టీవీలో పిల్లవాడిని చూద్దాం అన్న ఒక ఇది తప్పితే విన్నింగ్ అవ్వాలను మనం ఏదో వెళ్ళలేదు. విన్నర్ అయినప్పుడు యాక్చువల్గా వాళ్ళ అమ్మ కూడా రాలా, నేను ఒక్కడనే. అంటే మనకి విన్ అవుతాడని, మనం విన్ అవుతాడని మనకు తెలవదు అసలు. మనం టీవీలో చూసుకున్నాం, సాటిస్ఫై అయిపోయాం. మనం రోజు కనపడుతున్నాడు, ఫైనల్ వరకు వచ్చాడు, ఫైనల్లో కూడా చేస్తున్నాడు. అంటే పిల్లలు ఎలిమినేషన్ ఉన్నాయి, వీడు ఫైనల్ వరకు వచ్చాడు, ఫైనల్లో కూడా ఉన్నాడు. మన పిల్లవాడు చాలా సాటిస్ఫై అన్నట్టే వెళ్ళాం. నేను ఒక్కడనే వెళ్ళా, ఎవరు రాలా. అక్కడికి వెళ్ళాక వీడు చేశాక వీడు విన్ అనుకోని అప్పుడు అది చెప్పలేదు, వేరే లెవెల్ ఉంటుంది. అది ఒక లెవెల్. అది ఆరాధ్య వీళ్ళిద్దరు ఇక్కడ క్లాస్మేట్స్ ఫ్రెండ్సా లేకపోతే డాన్స్ క్లాస్ లో వీళ్ళు ఫస్ట్ డ్రామా జూనియర్స్ ఆరాధ్య సెలెక్ట్ అయింది. ఆరాధ్య తర్వాత వీడు ఏంటంటే కొంచెం హైట్ ఉన్నాడని తీసుకోలేదు. అడిగా, నేను అడిగితే కొంచెం హైట్ ఉన్నాడండి, అంత మించి ఏం లేదు అన్నారు. తర్వాత పిలిచారు, పిలిస్తే అలా. కానీ ఆరాధ్య ఫస్ట్ రన్ ఆఫ్ అయింది. ఇద్దరు కూడా విజయవాడ వాసులే. ఇద్దరు కూడా విజయవాడ వాసులే. మేడం గారు, మీ పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారు? ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా. పెద్ద బాబు ఏం చదువుతున్నాడు, చిన్న బాబు ఏం చదువుతున్నాడు, ఎలా ఉంటారు వీళ్ళు ఇంట్లో? పెద్దోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు, చిన్నోడు 8th క్లాస్. ఇద్దరు పెద్దోడు అయితే చాలా సైలెంట్. ఓకే. మరి లోహిత్ అదే తెలుసుగా, అల్లరి. ఇంట్లో మీ అబ్బాయి సైలెంటా? ఈయన ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఇంట్లో? వీడుంటే కాస్త సందడిగా ఉంటుంది. ఈ మధ్యలో వీళ్ళకి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి కదా. వీడు ఉగ్రంలో చేశాడండి. ఓకే. అర్ధనారీశ్వరుడు, కనకమేళ్ళ విజయ్ ఆ సారు డైరెక్టర్. ఓకే. అల్లరి నరేష్ గారు దాంట్లో అర్ధనారీశ్వరుడిగా చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ మూవీ ఏముందంటే ఉప్పుకప్పురంపు, కీర్తి సురేష్, సుహాస్. ఆ సార్ వీళ్ళిద్దరితో, కీర్తి సురేష్ మేడం సుహాస్ గారితో చేసాడు. ఫుల్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో రిలీజ్ ఉంది. డైరెక్టర్ గారు కూడా చాలా ఆని శశి గారని బాగా ఎంకరేజ్ చేస్తూ సరదాగా చేయించారు. ఓకే. రెమ్యునరేషన్స్ ఎలా ఇచ్చారండి? డే వైజ్ ఇచ్చాడా, ఫిల్మ్ మొత్తానికి ఇచ్చాడా? డైలీ ఒక 10,000 ఇస్తున్నాడా? అంత లేదు సార్, 5,000 అలా ఇస్తున్నారు. మీకు ట్రావెలింగ్కి ఎక్కువ అవుతుంది అనుకుంటా 5,000 అంటే. అవుతుంది మరి. మన విజయవాడ, షూట్స్ ఏమో హైదరాబాద్. స్కూల్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు కల్చరల్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే బాగా చదువుతాడు, క్లాస్ కొంచెం ఫస్ట్ వస్తాడు. చదువులోనూ ఫస్ట్, ఇటు యాక్టింగ్ లోనే ఫస్ట్. చదువు కూడా బాగా చదువుతాడు. వీళ్ళు మిస్సులు కానీ, ప్రిన్సిపల్ సిస్టర్ కానీ వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు. మనం వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే మనం మీ అబ్బాయి స్కూల్స్కే రావాలి అంటే వాళ్ళు కొంచెం అటు ఇటుగా మనకి పర్మిషన్స్ ఇస్తారు. మనం తీసుకెళ్ళి చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఏమైనా నోట్స్ అవి ఉంటే కంప్లీట్ చేయిస్తారు. మార్క్స్ అవి చూస్తారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా కానీ చదువు కానీ వెనకబడితే మాత్రం, ఇది మాత్రం చదువులో మాత్రం చెప్పేసి. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎదిగితే హైప్ వాళ్ళ సినిమా ఎలా ఉంటుంది అంటే కలర్ రంగుల జీవితంలో అది హైప్కి వెళ్తే హైప్ అలా ఉంటారు ఏంటి ఇవాళ, లేకపోతే పూర్తిగా ఇదవుతారు. చదువు అనేది ఉండాలి, పిల్లలకి చదువు అనేది ఉండాలి. దాంతోపాటు యాక్టివిటీగా మనం సినిమాలో చేస్తాము. అది మరి సినిమాలో యాక్టింగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది సినిమాస్? అంటే సినిమాలో కొంతమంది అంటే సైడ్ స్టాఫ్ గా ఉంటారు కదా, యాక్టర్స్ కాదు, స్టాఫ్ పక్కన. ఓకే.
వాళ్ళు అంటే అదే మేనేజర్స్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండడం, ఆడుకోవడం, ఎత్తుకొని వెళ్ళిపోవడం షూటింగ్ స్పీడ్ గా భుజం మీద ఎత్తేసుకొని ఉంది దాదా అలా. సుహాస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు, మనిషి చాలా ఫ్రెండ్లీ. మేము చాలా జోకులు అంటే ఇంకా మామూలు నార్మల్ గా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలా ఫ్రెండ్లీగా.